మార్పులు చేర్పుల తర్వాత వైసీపీ 6వ జాబితా విడుదలైంది. 4 ఎంపీ 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలు ఖరారు చేశారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నరసాపురం ఎంపీ స్థానం నుండి అడ్వకేట్ గూడూరు ఉమబాల, గుంటూరు ఎంపీ స్థానం నుండి ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు పార్లమెంటరీ స్థానం ఇన్ఛార్జిగా రెడ్డప్పను ప్రకటించారు. ఇక అసెంబ్లీ అభ్యర్థులుగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం నుండి అన్నా రాంబాబు, మార్కాపురం నుండి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. ఇక గిద్దలూరు నుండి నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ నుండి డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అభ్యర్థిత్వాలను ఫైనల్ చేశారు. జీడి నెల్లూరు నుండి నారాయణస్వామి, బుట్టా రేణుక ఎమ్మిగనూరు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మార్పులు చేర్పుల తర్వాత వైసీపీ 6వ జాబితా ఏ విధంగా ఉంది? రెండుశ్రీ మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 6వ జాబితా కొద్దిసేపు క్రితం విడుదలైంది. మొత్తం 6 శాసనసభ స్థానాలకు సంబంధించి జీడు నెల్లూరుకు సంబంధించి కూడా గతంలో నారాయణస్వామి ప్లేస్లో రెడ్డప్పకి ఇచ్చారు. తిరిగి మళ్ళీ నారాయణస్వామికి అక్కడ కేటాయించడం జరిగింది. అలాగే నెల్లూరు సిటీకి సంబంధించి అక్కడున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నరసరాపేట ఎంపీగా పంపించారు కాబట్టి ప్రస్తుతం అక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ని నియమించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మిగనూరుకు సంబంధించి చెనకేశ్వరరెడ్డి సిట్టింగ్కి స్థానం ఇవ్వకుండా కూడా తాజాగా బుట్టా రేణుక మాజీ ఎంపీకి ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మిగనూరు వీటికి సంబంధించి అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు, మార్కాపురం ఈ 2 చోట్ల గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరుకి పంపించిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మైలవరంకి సంబంధించి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ని కాదనని చెప్పి కూడా అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి తాజాగా అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. 6 శాసనసభ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. జీడి నెల్లూరుకు సంబంధించి ఇప్పటికే 3 సార్లు మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా గుంటూరు ఎంపీగా మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణకి గుంటూరు ఎంపీగా అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. అలాగే రాజమండ్రికి సంబంధించి కూడా డాక్టర్ శ్రీనివాస్కి కేటాయించడం జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఏదైతే మార్గాన్ని భరత్ను ఆయన ఎమ్మెల్యేగా పంపడం జరిగింది కాబట్టి అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతికి సంబంధించి కూడా గతంలో నారాయణస్వామిని ప్రకటించారు. ఆయన్ని జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా పంపించారు. తిరిగి అక్కడ చిత్తూరు ఎంపీగా రెడ్డప్పని తిరిగి కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నరసాపురానికి సంబంధించి కూడా బాలా అని చెప్పి కూడా ఆమెను కేటాయించడం జరిగింది. గతంలో ఇక్కడ రఘురామకృష్ణంరాజు ఎంపీగా ఉన్నారు. ఆయన పార్టీకి రెబల్గా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన స్థానంలో ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా ఇప్పటి వరకు 6 జాబితాలకు సంబంధించి కూడా 66 మంది అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. 31 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి 31 మంది సిట్టింగులకు మాత్రం నో ఛాన్స్ మొండి చేసి చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 16 మంది ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా 16 మందిని కొత్త వారిని కేటాయించడం జరిగింది. వీరిలో 6 సంబంధించి ఎంపీలకి ఎమ్మెల్యేలుగా పంపించారు. దాదాపుగా 10 మందికి మాత్రం మొండి చేయ లభించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రెండుసారి థ్యాంక్ యూ శివ.